కొనసాగుతోంది దిత్తా తుఫాను. ఈ ప్రభావం ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇటు నెల్లూరుకి సంబంధించి కావలి, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రస్తుతం చెన్నైకి సంబంధించి చాలా దగ్గరగా వచ్చేసింది దిత్తా తుఫాను. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏపీని భయపెడుతోంది తుఫాను దిత్వా. నైరుతి బంగాళాఖాతంలో ఈ దిత్వా తుఫాను కొనసాగుతోంది. తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను ప్రస్తుతం కేంద్రీకృతమైంది. చెన్నైకి 150 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ తుఫాను దిత్వా. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు కదులుతోంది ఈ తుఫాను. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనాలున్నాయి. ఇటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ దానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో ఈ క్రమంలో మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు కూడా ఆకస్మిక వరదల ముప్పు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. రిమెంబర్ ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఈ రాత్రి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి గడిస్తే చాలు గండం గట్టెక్కినట్టే. అవును, ఈ రాత్రి గడిచిందా గండం గట్టెక్కినట్టే. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. కోనసీమ, కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దాంతోపాటు ఇటు నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తుంది. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కోస్తా పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. రేపు అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ కలెక్టర్ సెలవుని ప్రకటించడానికి తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ సిచ్యువేషన్ ఉందా అనేది మనం మాట్లాడుకుంటున్న క్రమం. మీరు చూస్తే కనుక చెన్నైతో పాటు నెల్లూరు, కావలి, గుంటూరు, దాంతోపాటు ఇంకా విశాఖపట్నం వరకు కూడా, ఇంకా చెప్పాలంటే ఇటువైపు తెలంగాణ మీద కూడా దాని ఇంపాక్ట్ కాస్త మనకి కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఆ లైవ్ విజువల్స్ తో పాటు ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ అందించింది. ఇప్పుడు తెలంగాణకు కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతోంది. ఈ క్రమంలో ఒకసారి నేను ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇటు ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బంగాళాఖాతం ప్రస్తుతం ఎలా ఉందో విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే కాస్త ఆ సిచ్యువేషన్ ని కాస్త ఇప్పుడు ఫేస్ చేయడం జరుగుతోంది. బంగాళాఖాతంలో ఉన్న ఆ సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. సో ఈ క్రమంలోని శాటిలైట్ విజువల్స్ ని నేరుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ శాటిలైట్ విజువల్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ప్రస్తుతం దిత్వా తుఫాను ఇదిగో మీరు చూడొచ్చు. ప్రస్తుతం దిత్వా తుఫాను ఎక్కడ ఉంది, ఎలాగుంది అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఒకసారి ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు చెన్నై నుంచి దాటేసి ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మాట్లాడుకునే క్రమంలో చిత్తూరుకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఇంకా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర ఈ ప్రాంతాల మీద దీని ప్రభావం కనిపిస్తోంది. సో ఇది శాటిలైట్ ఇమేజెస్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీరు చూస్తున్నారు ప్రస్తుతం దిత్వా తుఫాను ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఇటు హైదరాబాద్కు సంబంధించి కూడా ఇప్పటికీ అఫ్కోర్స్ తెలంగాణకు కూడా ఇప్పుడు ఈ దిత్వా తుఫాను ఎఫెక్ట్ ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న క్రమం. ఇక్కడ కూడా అలర్ట్స్ ఉన్నాయి. అంటే తెలంగాణకు కూడా అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో ఎక్కడెక్కడ దీని ఇన్ఫాక్ట్ ప్రమాదం అనే పెద్ద మాట ఇక్కడ నేను మాట్లాడు తెలంగాణకు సంబంధించి, కానీ బట్ దీని ఇంపాక్ట్ అయితే దీని ప్రభావం మాత్రం ఎక్కడో చోట కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను నెక్స్ట్ టాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ టాప్కి వెళ్ళి సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే మనకి కాస్త క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న క్రమంలో ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడి నుంచి ఇప్పుడు ఒంగోలు, అలాగే గుంటూరు నుంచి ఈ ప్రాంతాల మీద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు కూడా దీని ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. తెలంగాణ మీద కూడా కాస్త ఇంపాక్ట్ అటు ఇటుగా ఉంది, అంటే కాస్త కనిపిస్తోంది. సో మీరు చూడొచ్చు ఇది ప్రస్తుతం కదులుతోంది, కాస్త ముందుకు వస్తున్న క్రమం దిత్వా తుఫానుకి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నేరుగా నేను నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ ఏమంటున్నది ఒకసారి ఆ రిపోర్ట్ ప్రకారం చూసిన తర్వాత ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎంత ఇంటెన్సిటీతో అది కదలడం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక గత కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది కాస్త జూమ్ చేస్తాను సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఎస్, ఇదిగో దిత్వా తుఫానుకి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నిన్న దిత్వా తుఫాను గత 6 గంటల గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం దాదాపు ఉత్తరం వైపు కదిలి ఈ రోజు అంటే నవంబర్ 30, 2025 ఉదయం 8:30 ప్రాంతంలో అంటూ కూడా చెబుతూనే కడలూరుకి తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు, కరైకాల్కి తూర్పు ఈశాన్య దిశగా 100 కిలోమీటర్లు, దాంతోపాటు కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, ఇంకా అక్కడి నుంచి వేదరణ్యం అక్కడికి అంటే వేదరణ్యానికి 140 కిలోమీటర్ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 180 కిలోమీటర్ దూరంలో ఉంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల నుంచి తుఫాను కేంద్రం దాదాపు కనీసం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుంచి ఈ రోజు మధ్య కనీసం 60 కిలోమీటర్ల మరియు సాయంత్రం నాటికి 30 కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇది ఎలా కదులుతుందన్నది. నేను మ్యాప్స్ లో చూపించే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా ప్రస్తుతం దీని మీద ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని జారీ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. సో అంతకన్నా ముందు ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఈ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్టుగా చెన్నైకి సంబంధించి ఇక్కడ ఒంగోలు వరకు కూడా దీని ఇంపాక్ట్ కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రస్తుతం ఇక్కడ కాస్త నార్మలైజ్ అయినప్పటికీ కూడా సాధారణ స్థితికి చేరుకున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రభావం ఒంగోలు మీద మనకు కనిపిస్తోంది. మరి ఒంగోలులో అటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి నేరుగా ఒంగోలు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒంగోలు నుంచి రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ దిత్వా తుఫాను ఎక్కడ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు, అట్ ద సేమ్ టైం లైవ్ రిపోర్టింగ్ అందించేందుకు అక్కడి నుంచి రిపోర్ట్ అందించేందుకు ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేను శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒంగోలులో ప్రస్తుతం ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? ఈ రాత్రి కనుక తుఫాను దాటితే గండం గట్టెక్కినట్టే, కాబట్టి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధికారులు అక్కడ? సచిన్, ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని తీసుకున్నట్టయితే అధికారులు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి కూడా అధికారులు వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్తా తుఫాను నేపథ్యంలో కూడా అధికారులు సమర్థవంతంగా పనిచేశారు. మరొకసారి అంటే అనుకోని అతిథిలాగా దిత్వా తుఫాన్ అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే టువర్డ్స్ చెన్నై మీద అంటే చెన్నైకి 150 కిలోమీటర్లు, అదేవిధంగా పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఆల్మోస్ట్ గంటకి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ వేగంతో ఇది తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి రానున్న 4-5 గంటల్లో ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఆ టువర్డ్స్ ఆంధ్ర వైపు ఇది కదులుతుంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా పూర్తిగా దక్షిణ కోస్తా వైపు పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారు చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో రివ్యూ నిర్వహించడంతో పాటు ఎక్కడెక్కడ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా వారు గుర్తించడం కూడా జరిగింది. అక్కడికి ఇప్పటికే సహాయ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ బాపట్ల జిల్లా, అదేవిధంగా ప్రకాశము, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి ప్రాంతాలు పూర్తిగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ఇటు పశ్చిమ ప్రాంతాల్లో అనంతపురం, అదేవిధంగా కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసే నేపథ్యంలో ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు అని చెప్పేసి పదే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వస్తున్న దిత్వా తుఫాన్ అయితే తేలిగ్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి శ్రీలంక పరిసర ప్రాంతాలు పూర్తిగా కూడా అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్ ఒకసారి తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు సంబంధిత అధికారులకు మట్టికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు కూడా అత్యవసరం అయితే చెప్తే రానున్న 2-3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసారు. అదేవిధంగా రైతులకు చేతికి వచ్చే సమయంలో కోతలు కోసుకొని అనవసరంగా నీళ్ళపాలు చేసుకోవద్దు. మరొక 2-3 రోజులు
వెయిట్ చేయాల్సిన పరిస్థితి. పంటల గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఆ క్రమంలో పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ వాగులు దాటేటప్పుడు కానీ నెత్తి మీదకి ప్రమాదం అయితే తీసుకురావద్దు అని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఆ సూచనలు కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ ప్రభావం ముఖ్యంగా 14 మండలాల మీద ప్రభావం ఉంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. ఆ 14 మండలాల్లో కూడా పూర్తిగా మొన్న కొద్ది రోజుల క్రితం వచ్చిన ముంతా తుఫాన్ లో ఏదైతే ప్రభావితం చూపిందో అదే ప్రాంతాల్లో కూడా ఈ తుఫాన్ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారిని, పోలీస్ శాఖని, మెరైన్ శాఖని కూడా ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం మొత్తం కూడా గస్తీకి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అనేది కూడా అధికారులకి ఇప్పటికే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం కూడా చేయడం. కాబట్టి రానున్న 2 రోజులు ముఖ్యంగా కొద్ది గంటల్లో తీరం దాటుతుంది. తర్వాత ఒక 24 గంటలు చాలా క్రూషియల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఈ ద్వితా తుఫాన్ అయితే తేలిగ్గా తీసుకోకూడదని చెప్పేసి మటుకి జిల్లా అధికార యంత్రాంగం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు సచిన్. కాకపోతే దీని మీద ఏ విధంగా అంటే మొన్న ఆ ముంతా తుఫాన్ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ నష్టం నుంచి మేము బయటపడలేని పరిస్థితిలో ఉన్నాము. మరొకసారి ఈ తుఫాన్ మా మీద పడితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కూడా రైతులకు కూడా ప్రభుత్వం నుంచి కూడా గట్టి భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. ఎందుకంటే మొన్న జరిగిన ముంతా తుఫాన్ నేపథ్యంలో అధికారు తీరు కొంత కాన్ఫిడెంట్ పెంచింది అనుకోవచ్చు. అదే క్రమంలో కూడా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్టయితే ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ప్రాణ నష్టాన్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ జిల్లాలో కట్టుదిట్టంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సచిన్. అదేవిధంగా ఈ ఒక్క ప్రకాశం జిల్లా అని కాదు, ఏదైతే ఈ తుఫాను ద్వితా తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయో ఆ ఏరియాలు మొత్తం కూడా అధికారులు, ముఖ్యంగా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. సంబంధిత విద్యుత్ అధికారి శాఖను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సెలవులో ఉన్న ప్రతి ఒక్క శాఖ ఉద్యోగి కూడా విధులకు రావాలి, సెలవులు పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులు కూడా విధుల్లోకి వచ్చి రానున్న 24 గంటలు పూర్తిగా 24 అవర్స్ కూడా విధుల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది సచిన్. కాకపోతే ఈ వాతావరణ శాఖ చెప్తున్న విధంగా రానున్న 24 గంటలు ఈ తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే చాలా వరకు దీనిపై విజయం సాధించాలని చెప్పేసి అనుకోవచ్చు సచిన్. రైట్ శ్రీనివాస్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇటు ఆ సిచ్యువేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి నేను మీకు లైవ్ విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ రియాక్షన్స్ చెప్పిన తర్వాత నేను వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దిశ మార్చుకునే అవకాశం ఉందా? దిశలోనే ప్రయాణం చేయబోతుందా? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారత వాతావరణ శాఖ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని ఇవ్వడం జరుగుతున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. నాన్ స్టాప్ రెయిన్ ఇన్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ అంటూ కూడా సుధీర్ ఎల్ఎంఎల్ఈ 1990 కమెంట్ చేయడం జరుగుతోంది. అలాగే ఈజ్ దేర్ హాలిడే టుమారో ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. అయితే ఇంకా చిత్తూరుకి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఒకసారి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి. కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన క్రమంలో ఆయా స్థానిక యంత్రాంగం ఇప్పటికీ అలర్ట్ ఇచ్చింది. ఓకే, మూవింగ్ ఆన్. వనజ కమెంట్ చేయడం జరిగింది, టుమారో స్కూల్ ఇస్ దేర్ ఆర్ నాట్ బుచ్చిరెడ్డి పాలెం అంటూ కూడా. బహుశా లోకల్ అథారిటీస్ ఇంకా మనకి క్లారిటీ ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అక్కడి నుంచి ఎన్ఈఎస్లో కూడా అంటూ కూడా అంటే ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని కొంతమంది కమెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు ఆ విజువల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి విజువల్ మీరు చూస్తే కనుక ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ బంగాళాఖాతం గురించి ఒకసారి బంగాళాఖాతంలో సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇది బంగాళాఖాతానికి సంబంధించి ఆనుకొని ఉన్న నెల్లూరు, కావలి, గుంటూరు ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. సో ఈ ప్రాంతాల మీద ప్రస్తుతం ప్రభావం అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీర ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో దీని ప్రభావాన్ని, ఎందుకంటే గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే చాలా నెమ్మదిగా కదులుతోంది కాబట్టి వెళ్లే క్రమంలో కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తన గమ్యాన్ని ఇటు బంగాళాఖాతంలో ముగించబోతుందా, ఎలా ఉండబోతుంది అనేది నేను నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి విజువల్స్కి వెళ్దాం. విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి చెన్నైకి సంబంధించి ఇక్కడ నేను క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. నెల్లూరులో వర్షం పడుతుందా?
ఎస్, నెల్లూరుకి సంబంధించి దాదాపు 2 మిల్లీమీటర్ల వర్షపాతం, గంటకు 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనేది మనం లొకేట్ చేస్తున్న పాయింట్ దగ్గర మీరు చూడొచ్చు. 2 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకి నమోదవుతుంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి కాస్త నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి జూమ్ చేసి డీటెయిల్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, కడప దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, కావలి ఈ ప్రాంతాలు, ఎందుకంటే దాదాపు ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మీరు గమనిస్తే కనుక ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి చెన్నై ప్రాంతానికి సంబంధించి చెన్నై ప్రాంతం దగ్గర ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు. చెన్నై దగ్గర ప్రస్తుతం దీని ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తోంది. సో ఈ క్రమంలోని ఇక్కడ మీరు గమనిస్తే కనుక చెన్నై నుంచి సూళ్లూరుపేట ఈ ప్రాంతాల్లో ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. చెన్నైతో పాటు ఇదిగోండి సూళ్లూరుపేట ప్రాంతం దగ్గర మనకి కాస్త వర్షాలు పడుతున్నాయనేది జూమర్తో సాయంత్రం మనం చూస్తాం మనకి అర్థమవుతోంది. సో ఇక్కడ నుంచి కోట కావచ్చు, గూడూరు కావచ్చు, వెంకటగిరి కావచ్చు, ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే రాయచోటి వరకు కూడా ఇంకాస్త డౌన్ చేస్తున్నాం సో దట్ మనకి ఇంకా అర్థమవుతుంది. సో కడప, అలాగే బద్వేల్, ఉదయగిరి, పామర్రు, అలాగే కందుకూరు ఈ ప్రాంతాలకు కూడా వర్షం పడుతుంది అనేది మనకి అర్థమవుతున్న సమాచారం మనకి ఈ ప్రైవేట్ డేటా ప్రకారం చూసుకుంటే కనుక. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం కొద్దిసేపటి నుంచి మాట్లాడుకున్నట్టుగా చీరాల నుంచి మచిలీపట్నం, ఏలూరు, పాలకొల్లు మీకు గుర్తుందా? లాస్ట్ మనం మాట్లాడుకునే క్రమంలో, లాస్ట్ లైవ్లో మనం మాట్లాడుకునే క్రమంలో ఏలూరులో కూడా భారీ వర్షం పడుతోందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఏలూరుకి సంబంధించి కూడా ప్రస్తుతం భారీ వర్షం పడుతోంది, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఇలా వస్తున్న క్రమంలో, ఎందుకంటే ఇది బంగాళాఖాతంలో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తుందని చెప్పి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ప్రస్తుతం మీరు చూస్తే కనుక ఇంట్రెస్టింగ్గా ఆ గాలుల తీవ్రతను మీరు చూడొచ్చు. గాలుల తీవ్రత కూడా మనకు కనిపిస్తుంది, ఏ స్థాయిలో గాలులు వీస్తున్నాయి అనేది. ఒక్కసారి ఆ గాలుల తీవ్రత కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూసి ఇదిగోండి, గంటకు ఇక్కడ మీరు చూడొచ్చు గంటకు 39 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో చూస్తున్నారు కదా. గంటకు 30 నుంచి 40, ఇది ఏకంగా 40 కిలోమీటర్లు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఇది ఉత్తర ఈశాన్య దిశ నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి ఈ ప్రాంతాల్లో. ఎక్కడ ఒంగోలు, చీరాల ఆ ప్రాంతాలకు, తీర ప్రాంతాల్లో. మరి ఇంకా కాస్త నేను క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రేపల్లి మచిలీపట్నం దగ్గర ప్రస్తుతం వర్షం పడుతోంది. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది మనం చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ఇక్కడ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మనం మాట్లాడుకునే ఈ ప్రాంతానికి సంబంధించి. ఎక్కడ రేపల్లి దగ్గర, సో రేపల్లి దగ్గర మీరు గమనిస్తే ఇదిగోండి గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య గాలులు ఇక్కడ వేయడం జరుగుతుంది. గంటకు 2 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదవుతోంది ఈ ప్రాంతంలో అనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. సో నిజంగా అక్కడ వర్షం పడుతుందా లేదా అనేది యాజ్ అ వ్యూవర్గా మీకు మాత్రం అర్థమవుతూ ఉంటుంది. అండ్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి అంతర్వేది, యానాం, ఇటు పిఠాపురం ఇదిగోండి మీరు గమనిస్తే ఇక్కడ నుంచి రేపల దగ్గర ప్రస్తుతం మాట్లాడుకున్నట్టుగా కాస్త డార్క్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. పొన్నూరు, చీరాల, గుంటూరు నుంచి మనం మాట్లాడుకున్న విజయవాడ ఈ బార్డర్ గురించి మాట్లాడుకున్న ప్రాబ్లంలో, దాంతోపాటు ఏలూరు, నూజివీడికి దరిదాపులో ఏలూరు ఈ ప్రాంతాల్లో, గుడివాడ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇంకా చెప్పాలంటే మచిలీపట్నం దగ్గర, కొల్లూరు, రేపల్లె, చీరాల నుంచి మొదలు పెడితే మచిలీపట్నం దగ్గర ప్రస్తుతం కాస్త భారీగా వర్షం పడుతోంది అనేది మనకి ఇక్కడ కాస్త డార్క్ క్లౌడ్ మూమెంట్ మనకి కనిపిస్తోంది. భీమవరం, అంతర్వేది, అమలాపురం, యానాం ఇక్కడ తుని వరకు కూడా ఈ బోర్డర్లు చూసుకుంటే తీర ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్లో పిఠాపురంలో కూడా కాస్త మనకి కనిపిస్తుంది. బట్ అంతగా లేదు, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే తప్ప పిఠాపురంలో అంత లేదు. బట్ తుని వైపు అంటే ఇది మూవ్ ఆన్ అవుతోంది, విశాఖపట్నం వైపు వెళుతోంది అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. సో ఇక్కడ నుంచి ఇది ఈ డైరెక్షన్లో ఉండబోతోందా లేకపోతే తన డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉందా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఒకసారి నేను ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. సో ఇక్కడ నేను కాస్త చేంజ్ ఓవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం దిత్వా యాక్టివిటీ ఎలా ఉంది, ఎక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది అనేది జూమ్లో చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఇప్పుడు కాస్త జూమ్ చేసి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఆ విజువల్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం తన డైరెక్షన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అనేది మీరు చూస్తున్నారు కదా. ఇది దిత్వాకి సంబంధించి ప్రెసెంట్ ఇక్కడ లొకేట్ అయింది. ఎక్కడ? నాగపట్టణానికి. ఇదిగో ప్రస్తుతం ఇది నాగపట్టణానికి ఇక్కడ ఉంది ఏకంగా. సో ఇక్కడ నుంచి ఆ రేంజ్ కనుక గమనిస్తాయి ఇదిగోండి పుదుచ్చేరి నుంచి తిరువనామలై ఆ రేంజ్ అంతా అలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతోంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త ప్రస్తుతం
తుఫానుగా మరి ద్వితీయ తుఫానుగా మరి ప్రస్తుతం తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తోంది. సో ఈ క్రమంలో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అంటే ఎంత స్లోగా మూవ్ అవుతుందో చూడండి. ఈరోజు ఉదయం అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ ఉంది. ఈరోజు అర్ధరాత్రి దాదాపు 12 గంటలకంటే గంటకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అంతే వెళుతున్న క్రమం. సో ఇలా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే కాస్త నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ జూమ్ అవుట్ చేస్తున్నాను సో దట్ తన గమ్యాన్ని మీరు చూడొచ్చు. చెన్నైకి చాలా ఇది కేంద్రం కింద మాట్లాడుకుంటే దాని ఐ అంటూ ఉంటారు, బట్ ఇది అంత ఐగా మనకు అనిపించట్లేదు, బట్ సమ్ వాట్ ఓకే. సో ఇప్పుడు చెన్నైకి దగ్గరగా రాబోతోంది. రేపు ఉదయం 11 గంటలకి చెన్నై తీరానికి దగ్గరగా రాబోతుంది. అంటే ఇది ఉత్తరం వైపు ప్రయాణం చేస్తోంది. ఆ తర్వాత ఇది కాస్త వాయువ్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఉత్తరం వైపు కాకుండా ఉత్తర వైపు కానీ లేకపోతే ఉత్తర వాయు దిశగా పయనించే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి ఈ మ్యాప్ ద్వారా కాస్త అర్థమవుతున్న సందర్భం. సో అదే కనుక జరిగింది అనుకుందాం. ఆఫ్ కోర్స్ దీని ప్రకారం చూసుకుంటే కనుక నెల్లూరు ఈ ప్రాంతంలో కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తున్న క్రమం. సో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళే అవకాశం ఉంది దీని పరిధి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకవేళ ఇక్కడ దగ్గరికి వచ్చింది అనుకుందాం, అదిగోండి. సో ప్రస్తుతం దీని పరిధి అంతా చూసుకుంటే కనుక మనకి ఇటు పాకాల మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇటు చిత్తూరు నుంచి మొదలు పెడితే పాకాల, వెంకటగిరి, గూడూరు, సో ఇదంతా దీని రేంజ్లోకి వస్తుంది. సో ఇదంతా దీని పరిధిలోకి వస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి నేను మళ్ళీ జూమర్తో సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉండబోతుందా లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది ఒకసారి నేను కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆల్రెడీ చాలామంది కమెంట్ చేయడం జరుగుతోంది. వాళ్ళ ఏరియాస్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆల్రెడీ నేను కొన్ని ఎటువంటి ఓకే కన్నా కమెంట్ చేయడం జరుగుతుంది. విల్ ఇట్ రెయిన్ ఇన్ ఏలూరు అని చెప్పి. ఐ థింక్ మీరే నాకు చెప్పాలి ఏలూరులో వర్షం పడుతుందా లేదా. నాకు అందుతున్న సమాచారం ప్రకారం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరులో ఆ పరిసర ప్రాంతాల్లో కాస్త వర్షం పడుతోంది అనేది మనకున్న సమాచారం. సో ఒక్కసారి మీరు మెన్షన్ చేసే ప్రయత్నించండి. ఏలూరులో కాస్త వర్షం పడుతోంది, అంటే భారీ వర్షం కాదు కానీ ఒక లైట్ టు మోడరేట్ రెయిన్ అంటూ ఉంటారు కదా, తేలికపాటి వర్షం పడుతోంది అనేది. సాధారణంగా చెప్పుకుంటే ఒక 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకసారి మీరే చెప్పే ప్రయత్నించండి ఏలూరులో వర్షం పడుతుందో లేదో అనేది. ఇక అక్కడి నుంచి కాకినాడ జిల్లా హాలిడేస్, స్కూల్ హాలిడేస్ బహుశా చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నారు స్కూళ్ళకి సెలవు కోసం. బహుశా మీ ప్రాంతాలకు అంత ఇబ్బందికర వాతావరణం అయితే మాత్రం అంత కనిపించట్లేదు. వర్షాలు అయితే ఉండొచ్చు కానీ భారీ వర్షాలంతా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మీకు సెలవులు అనేవి మాత్రం బహుశా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఈరోజు రాత్రికి ఏమైనా ఒకవేళ సిచ్యువేషన్ కనుక మరి ఎంత స్ట్రాంగ్గా మారితే, ఒకవేళ అక్కడ కనుక పరిస్థితి ఒక అనుకూలంగా మారి ఆ తుఫాను ప్రభావం పెరిగితే కనుక. సో ఈ క్రమంలో ఒకసారి మీరు అడిగారు కాబట్టి నేను కాకినాడ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా అక్కడ ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రస్తుతం ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉప్పాడ నుంచి. ప్రకాష్, ప్రస్తుతం ఉప్పాడ తీరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ప్రస్తుతం అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ద్వితీయ తుఫాను ప్రభావంతో? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్యోత్వా తుఫాను అయితే దాని ప్రభావం అయితే కొనసాగుతుంది. నిన్న శ్రీలంక, నేడు ఇండోనేషియా అయితే ద్యోత్వా తుఫాను తాకిడికి అతలాకుతమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కొన్ని నగరాలు ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అలాగే శ్రీలంకతో పాటు అలాగే ఇండోనేషియాలో కూడా ఆ జన జీవనాన్ని కూడా అస్తవ్యస్తం చేయలేకుండా పలు నగరాలను అయితే ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అయితే ప్రస్తుతం ఏపీ తీరం వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం అయితే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను తీవ్రత అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క ద్విత్వ తుఫాన్ అయితే దాని ప్రభావం చూపిస్తూ అలాగే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తున్న ఏపీ కోస్తా వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 230 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలోనే రేపు ఈ రోజు సాయంకాలానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయానికల్లా ఏదైతే ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే ఆ తీరం తాకే అవకాశం అయితే ఉన్నది. అలాగే అన్ని తుఫాన్ అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వచ్చినటువంటి తుఫాను ఏపీ కోస్తా సమీపంలోనే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే అలాగే ఈ రోజు సాయంకాలానికి బలపడడం, అలాగే రేపు ఉదయానికి ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే అక్కడ తీరాన్ని తాకి అలాగే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అలాగే మొత్తం ఏపీకి అయితే భారీ వర్ష సూచన అయితే ప్రధానంగా పొంచి ఉందని ఇప్పటికే వాతావరణ
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ముఖ్యంగా ఏదైతే నెల్లూరు తిరుపతి చిత్తూరులో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క నెల్లూరు కావచ్చు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే పొట్టి శ్రీరామ జిల్లా అన్నమయ్య అలాగే ప్రకాశంతో పాటు అలాగే మరి పలు ప్రాంతాలు కర్నూలుతో పాటు ఎన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాత సూచనలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రధానంగా ఈ యొక్క తుఫాను తీవ్రత వర్షాలంటే 3 రోజుల పాటు అధిక వర్షపాతాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఏపీలో ఉన్నటువంటి 24 జిల్లాల్లోనూ కూడా దీని ఎఫెక్ట్ అయితే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఈ యొక్క కాకినాడ తీరంలో కూడా ఈ యొక్క అలజడి అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ వద్ద అయితే సముద్రం అల్లకల్లోలంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా కూడా బంగాళాఖాతం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క కాకినాడ తీరం కావడంతోనే ఈ యొక్క తీరం వెంబడైతే అలలు ఎగసిపడి ఉధృతంగా ఈ యొక్క ప్రాంతాలను కూడా ముంచెత్తే అవకాశం అయితే క్లియర్ కట్టే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావంతోనే ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి మోత్వా తుఫాను నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కోలుకుని ఇప్పుడిప్పటికే మొత్తం అన్ని కూడా కోలుకుంటున్న నేపథ్యంలోనే మరొక తుఫాను ఈ విధంగా ముంచెత్తి వర్షాలు అధికంగా వచ్చి ముంచెత్తే అవకాశం ఉందని ఒక పక్కన చెప్పిన నేపథ్యంలోనే ఒక పక్కన మన మోతా తుఫానికి వరితో పాటు ఉద్యాన పంటలు వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ద్వేతా తుఫాను ప్రభావంతో కురిసేటువంటి వర్షాలకైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కోతలు పోస్తూ అలాగే కొన్ని ఇంకా కోతల దశలో ఉన్నాయి. కొన్ని అయితే ధాన్య రాసులు ఎక్కడెక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేత్వా తుఫాన్ అయితే రైతాంగాన్ని పూర్తిగా మొత్తం అంతా కూడా ముంచెత్తే అవకాశం ఉందని పక్కన వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కోతలు కోయిన వారు ఇంకా కొయ్యకూడదంటూ కూడా కోతలు కోయకూడదు. ఒకవేళ ధాన్యం కొనుగోలు ధాన్యం కోసినటువంటి అన్ని కూడా రైతాంగం వెంటనే ఒబ్బిడి చేసుకోవాలంటూ కూడా పక్కన ఆదేశాలు జారీ చేయడం కాకుండా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ద్వేత్వా తుఫాన్ అయితే తీరం తాకి అలాగే సముద్రంలోనే బలహీన పడే క్రమంలోనే 3 రోజుల పాటు అలాగే ఈ రోజు అలాగే రేపు ఎల్లుండి మంగళవారం వరకు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ప్రధానంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఉప్పాడ వద్ద కాకినాడ తీరంలో సముద్ర తీరం అయితే అల్లకల్లోలంగా కనపడుతుంది. ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ప్రభావం ఇక్కడే క్లియర్ గా కనపడుతుంది. మనం చూడొచ్చు తుఫాను యొక్క ప్రభావంతో భారీ ఈదురుగాలు ఏదైతే తీరం తాకే క్రమంలోనే గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇప్పుడంతే ఈ యొక్క ప్రాంతాలలో ఇప్పటికే తుఫాను తీవ్రత కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే పలు జిల్లాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ వైపు అయితే దూసుకొస్తున్నటువంటి ద్వేత్వా తుఫాన్ అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ద్వేత్వా ప్రస్తుతం చెన్నై దగ్గర సమీపంలోనూ అలాగే పుదుచ్చేరికి 230 కిలోమీటర్ల దూరంలోని కేంద్రీకృతంగా ఉన్నటువంటి తుఫాన్ అయితే రేపు ఉదయానికి ఏపీ కోస్తా తీరం. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.